నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ్ శుభ ఫుడ్. ఈరోజు మనం చేయబోయే యమ్మీ రెసిపీ కోకోనట్ సేమియా పాయసం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 1 కప్ కోకోనట్, రోస్టెడ్ సేమియా, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, షుగర్ అండ్ మిల్క్. ఫస్ట్ మనం కోకోనట్ని కంప్లీట్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దెన్ స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. సో అది లైట్గా హీట్ అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఒక 2 to 3 minutes లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కోకోనట్ వన్స్ ఫ్రై అయ్యాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ యాడ్ చేసినప్పుడు మనం కంప్లీట్గా కోకోనట్ పేస్ట్ మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. కోకోనట్ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యాక సేమియా యాడ్ చేసుకోవాలి. సో సేమియా బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సేమియా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక 10 to 15 minutesలో సేమియా మనకి కుక్ అవుతుంది. కన్సిస్టెన్సీ మరీ థిక్గా అయిపోతుంటే మనం ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 10 to 15 minutesలో మనకి సేమియా కుక్ అవుతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా నేను ఇక్కడ 1/2 cup షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎవరైతే స్వీట్ ఎక్కువ తింటారో వాళ్ళు ఒక 1 cup వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పాలు మనకి అడుగంటకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. 1 teaspoon ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ సేమియా రెడీ అయిపోయినట్టే. ఒక 5 minutes సిమ్లో ఉంచి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి సేమియా పాయసం రెడీ. ఈ కొబ్బరి పాయసం వేడివేడిగా కంటే ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకొని డెజర్ట్లో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.